గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ దాదర్ తర్వాత నేను నాందేడ్కి వెళ్ళానండి. మన ఇటు వచ్చారు నాందేడ్ బోర్డర్ మరాఠవాడ, ఎస్, మళ్ళీ మన నిజామాబాద్ ఆంధ్రప్రదేశ్ border, నిజామాబాద్ బార్డర్. అప్పుడు ఏమన్నారంటే నాందేడ్ ఒక డిస్ట్రిక్ట్ ఎలా ఉందంటే ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. అగైన్ బార్డర్స్ ఉన్నాయి, మన ఆంధ్ర బార్డర్ ఉంది, తర్వాత వచ్చేసి అటు సైడు మీరు తీసుకుంటే పైన మీకు ఆంధ్ర బార్డర్, ఇంటర్ స్టేట్ బార్డర్ వచ్చేసి ఆంధ్రాతోనే ప్రిడామినెంట్గా మీకున్నది ఇది. తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ సిక్ పాపులేషన్ చాలా ఎక్కువ. గురుద్వారా మీరు అమృత్సర్ తర్వాత నాందేడ్ గురుద్వారా చాలా ఫేమస్. తర్వాత నక్సల్ ఇష్యూ అగైన్ మన బార్డర్స్ ఉండడం వల్ల అగైన్ నక్సల్ ప్రాబ్లము. తర్వాత రకరకాల ప్రాబ్లమ్, హిందూ ముస్లిం ఇష్యూస్, హిందూ దళిత్, ఇలాంటివన్నీ కూడా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమాటిక్, వెరీ బిగ్ డిస్ట్రిక్ట్. కాబట్టి అక్కడికి ఆయన మనోహర్ జోషి గారు అండి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ బాగానే ఉంది, అక్కడికి వెళ్ళు అన్నారు. ఓకే, ఐ వెంట్ దే. నాందేడ్ కూడా ఇట్స్ ఏ వెరీ లెర్నింగ్ కోసం నాకు చాలా మంచి ఇది అనమాట. నాందేడ్లో 3 years ఉన్నాను నేను. ఐ వాజ్ దేర్ యాజ్ ఎస్పీ ఫర్ 3 years. నాందేడ్ కూడా ఇట్స్ ఎ గ్రేట్. మీరు యవత్మాల మినహాయించి మిగతా అన్నిటి దగ్గర లాంగ్ టర్మ్ మామూలుగానే ఉన్నాను. సో అప్పుడు నాందేడ్లో వెళ్ళిన తర్వాత నాందేడ్ని కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్టడీ చేస్తాను. మొదట ఇష్యూస్ ఏంటి, ముందు మన పోలీసు ఎలా ఉన్నారు ఏంటి, అక్కడ ఉన్న క్రైమ్ ఏరియాస్ ఏంటి. కాబట్టి ఒక రకమైన పాలసీ లెవెల్ సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ అనమాట. కాబట్టి అక్కడ నాందేడ్ వెళ్ళేసరికి కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి, క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంటుంది? నాందేడ్ నేను వెళ్ళినప్పుడు నాందేడ్ క్రైమ్ కూడా చాలా ఎక్కువ. నాందేడ్ ఈజ్ ఎ క్రైమ్ ప్రోన్ ఏరియా. ఎందుకంటే తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా అప్పుడు జరగడం మొదలుపెట్టాను. నేను వెళ్ళిన తర్వాత ఐ థింక్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 10 days ఈ రమాబాయి అంబేద్కర్ నగర్ అని చెప్పేసి ఈ బాంబేలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ డిసెక్రేషన్ అయింది. అయినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న SRPF ఫైరింగ్లో 10 మంది చనిపోయారు అప్పుడు దళిత్స్. దాంతో మొత్తం మహారాష్ట్రలో ఇది మొదలైందనమాట. అక్కడ ఈ దళిత్ కమ్యూనిటీ అంతా కూడా వచ్చేసి వాళ్ళు దే రియాక్టెడ్, ఎందుకంటే 10 మంది చనిపోవడం వల్ల. అప్పుడు ముఖ్యంగా ఈ మరాఠవాడ ఈజ్ వెరీ వెరీ పాపులర్. నాందేడ్ కూడా చాలా ఇష్యూస్ ఉండేవి. కాబట్టి వాళ్ళు స్ట్రీట్స్ మీదకి రావడము ఇది కూడా జరిగింది. ఒక చోట ఫైరింగ్ కూడా జరిగింది. సంబడి ఫైర్డ్, ఇది పోలీస్ ఫైరింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో నేను జనరల్గా ఏం చేస్తానంటే అందరినీ అలర్ట్ చేసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ స్టాఫ్ని అంతా అలర్ట్ చేసి పెట్టాను నేను. ఏవైనా ఇన్సిడెంట్ జరగవచ్చు, కాబట్టి మీరు ఆ రోజు లీవ్ అన్నీ కట్ చేసేసి ఎవ్రీబడి షుడ్ బి అవైలబుల్. అంటే ఏమైనా కేసెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, దానివల్ల ఇక్కడ ఏదైనా డెత్ అయితే మళ్ళీ దట్ మే లీడ్ టు బిగర్ ఇష్యూ. కాబట్టి మా సివిల్ సర్జన్స్ వీళ్ళందరితో బాగా ఈక్వేషన్ ఉండేది, వాళ్ళకి చెప్పి పెట్టాను. యాక్చువల్గా ఆ చోట ఏమైందంటే పబ్లిక్ ఎజిటేట్ చేస్తున్నారు అక్కడ. చేసుకున్న తర్వాత ఫైరింగ్ ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేశాడు. దాంతో ఒక పిల్లవాడు, ఒక 17 years పిల్లవాడు ఇంజ్యూర్ అయ్యాడు. నాకు ఆ ఇన్సిడెంట్ తెలియగానే నేను సివిల్ సర్జన్కి ఫోన్ చేసి చెప్పాను, ఇలా ఇన్సిడెంట్ అయింది, మీరు చూసుకోండి అని. నేను అక్కడికి వెళ్ళాను. ఒక ఆల్మోస్ట్ 7,000 మాబ్, చేతిలో కర్రలు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక కుర్రోడు మీద ఫైరింగ్ జరిగింది. దాంతో అప్పుడు నేను వెళ్ళి మైక్లో అనౌన్స్ చేశాను, నేను వచ్చాను కాబట్టి ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దండి, నేను మాట్లాడతాను మీతో అంటే మీరు ఒక్కరే రావాలి అన్నారు. కాబట్టి అప్పుడు ఒక మా వాళ్ళు అన్నారు, సార్ వెళ్ళొద్దండి, వాళ్ళంతా సాయంత్రం అయిపోయింది, 7-7:30 అయిపోయింది, మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా అటాక్ చేసేదానికి కూడా ఉంది. కానీ వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళతో నేను బాగా ఉన్నాను. వచ్చిన 1.5 monthలోనే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటిలన్నింటినీ చెక్ పెడితే ఇమీడియట్గా 1 monthలో మనం అందరికీ తెలిసిపోతాం. అదొక పెద్ద ఇదనమాట. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు నేను. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, సార్ మీరు ఒక్కరే రండి అన్నారు. సో నేను మా వాళ్ళకి చెప్పాను, చూస్తుండను నన్ను, నేను వెళ్తాను ఒక్కడనే, అక్కడ ఏదైనా కనిపిస్తే మీరు వెంటనే వచ్చేసేయండి అక్కడికి అని చెప్పి ఒంటరిగా వెళ్ళాను నేను. వాళ్ళు 7,500 మంది చుట్టూ, నేను మధ్యలో వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను, నేను ఇప్పుడే సివిల్ సర్జన్తో మాట్లాడాను, పిల్లవాడు బాగున్నాడు, ఆ పిల్లవాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు, కాబట్టి ఆ పిల్లవాడికి ఏమీ అవ్వద్దు, మీరు అనవసరంగా మీ మీద మళ్ళీ కేసులు వస్తాయి, కాబట్టి అది రానివ్వకండి, ఉద్యోగాలు రావు పిల్లలకి, ఇవన్నీ కూడా, కాబట్టి మీరు కామ్గా ఉండండి, ఆ పిల్లవాడిని బతికించే బాధ్యత నాది. కాబట్టి దే కన్విన్స్డ్. వాళ్ళు ఓకే సార్ అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. సో మళ్ళీ నేను వచ్చేసాను బయట. కాబట్టి ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం అసెస్ చేసుకోవాలి సిచ్యువేషన్ చేసుకొని. అదే చెప్పాను, లా అండ్ ఆర్డర్ ఈజ్ యువర్ రెప్యుటేషన్. కాబట్టి మీ పైన అక్కడ వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు. మీ మీద కనుక కాన్ఫిడెన్స్ లేకుంటే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వదు, ఇంకా అగ్రవేట్ అవుతుంది.
కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ విధంగా చేసుకుంటూ జనరల్గా పోలీస్ పబ్లిక్ మధ్య మంచి ఈక్వేషన్ తీసుకురాగలిగాను అక్కడ నాందేడ్లో ఉన్నప్పుడు. మా అందరి వీళ్ళంతా కూడా మళ్ళా శరత్ జోషి గారు నాకు తగిలారు అక్కడికి, షేత్కరీ సంఘటన. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టేట్ వైడ్ ఆందోళన మొదలుపెట్టారు. పెట్టి ఆయన నాందేడ్కి వచ్చాడు. వచ్చి ఆయనకు ఒంట్లో బాగాలేకుంటే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కాబట్టి ఆయన మెయిన్ సెంటర్ మా నాందేడ్. ఎవరి డాక్టర్ దగ్గర అయితే అడ్మిట్ అయ్యాడో ఆయన నాకు మంచి ఫ్రెండ్. నేను అడిగాను, ఈయన ఊరికే అడ్మిట్ అయ్యాడా లేకుంటే కొంచెం గ్రావిటీ పెంచడానికి నిజంగా ప్రాబ్లమా అని. లేదు నిజంగానే ప్రాబ్లము, ఇంతకుముందు ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఒకసారి, ఈసారి ఏదైనా అయిందంటే మటుకు ఆయనకు కండిషన్ సీరియస్గా ఉంది, మరి ఏం చేయాలి అది అన్నాడు. సో మొత్తం ఇంకా వీళ్ళ ఎడ్యుటేషన్ స్టేట్ వైడ్గా జరుగుతుంది. అందరి దగ్గర నుంచి నా మీద ప్రెషర్, నువ్వేమైనా చెయ్యి, ఆయన దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ ఇప్పించు, ఈ అజిటేషన్ని క్లోజ్ చేయించు. నేను రోజు సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని 2 గంటలు. ఆయన మొత్తం రైతుల గురించి నాకు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. భారతదేశంలో రైతు ఎలా ఉంటాడు, రైతు పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు రైతులను ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఇవన్నీ నేను శ్రద్ధగా వినేవాడిని ఆయనతో. విని వెళ్ళేటప్పుడు సార్ ఈ ఎడ్యుటేషన్ బంద్ చేయండి, లేదు ఈ ఎడ్యుటేషన్ బంద్ అవ్వదు, మరి మీరు ఏం చేయమంటారు సార్ అంటే, ఎవరితో మాట్లాడతారు మీరు, ఎవరైనా మినిస్టర్ రమ్మంటారా, ఎవరిని రమ్మంటారంటే ఆయన అన్నాడు, నాకు సీఎం వస్తేనే నేను విరమిస్తాను ఇది అన్నాడు. ఆ రోజు రాత్రి 10 గంటల వరకు మాట్లాడాను నేను. 12 గంటలకు ఫోన్ చేశాను సీఎంకి నేను. రాత్రి ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నారు కొల్లాపూర్లో. నేను ఫోన్ చేశాను, ఎందుకంటే నాకు బాగా ఆయన యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే గడ్చిరోలి దగ్గర నుంచి చూశాను. రాత్రి 12 గంటలకు ఆయన ఏం కోప్పడలేదు, ఫోన్ ఎత్తారు. అరే లక్ష్మీనారాయణ ఏమైంది, ఎందుకు ఇంత రాత్రి ఫోన్ చేసామంటే, సార్ ఇలా ఉంది పరిస్థితి, మరి వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ అన్నాడు. మరాఠీలో మాట్లాడుకునేవాళ్ళం. సార్ మీరు రేపు నాగ్పూర్ వెళ్తున్నారు, మన శాసనసభ అధివేశనం ఉంది, కాబట్టి మీరు అటు వెళ్ళేటప్పుడు ఒకసారి నాందేడ్కి వచ్చి వెళ్ళిపోండి మీరు అన్నారు. ఓకే నేను వస్తున్నాను, మార్నింగ్ 9కి వస్తానని చెప్పాడు. సో ఆయన పర్ఫెక్ట్ టైమింగ్, ఆయన మనం సెట్ చేసుకోవచ్చు వాచ్. ఆ టైంలో ఆయన పర్ఫెక్ట్ 9కి దిగాడు. ఆయన కారులో తీసుకొని నేను వెంట వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అగైన్ ఈ కాటన్ సపోర్ట్ ప్రైస్ గురించి నేను అప్పటికే మొత్తం టైప్ చేసి పెట్టేసాను లెటర్. ఫిగర్ ఒకటి వేయాలి అందులో. సో గవర్నమెంట్ ఈజ్ అగ్రీయింగ్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ ప్రైస్. నేను చెప్పాను సార్ లెటర్ రెడీగా ఉంది, మీరిద్దరు మాట్లాడుకోండి, మీరు ఏ ప్రైజ్ వేస్తారో దాంట్లో చెప్పండి, నేను ఇక్కడ నుంచి లెటర్ రిలీజ్ చేస్తానన్నాడు. ఓకే అన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత అందులో రేటు వేశారు. ఐ థింక్ 4,300 ఎంతో. అది నాకు, సీఎంకి, శరత్ జోషి ముగ్గురికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. సో ఆయన అక్కడి నుంచి నాగ్పూర్కి వెళ్ళి నేను అక్కడి నుంచి డిక్లేర్ చేస్తాను, చేసిన తర్వాత నువ్వు ఇక్కడ ప్రెస్కి రిలీజ్ చేయాలి. సో అక్కడికి వెళ్ళగానే ఆయన డిక్లేర్ చేసేసి ప్రెస్లో నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను చెప్పేశాను నువ్వు రిలీజ్ చేసి. శరత్ జోషి కూడా చెప్పాడు నేను విత్డ్రా చేసేస్తున్నాను స్ట్రైక్ అని చెప్పేసి. ఈవినింగ్కి వీ సెట్ ఇట్ క్లోజ్. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క చోట మనం హెజిటేట్ చేస్తాం ముఖ్యంగా, ఎందుకంటే పోలీస్ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి సీఎంకి ఎలా చెప్పాలి ఇలాంటిది మనం హెజిటేట్ చేస్తాం. అది చేయకూడదు, ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఫర్ పబ్లిక్ గుడ్. మీ సొంత పోస్టింగ్లకు కానీ మీ సొంత దీనికి కానీ మీరు అడగట్లేదు. రాష్ట్రం మండుతోంది, రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నాయి, దీనికి మనం ఏం చేయగలమని చెప్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు బేసిక్గా. కానీ ఈ డ్యూటీ అంతా యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ చేయాలి కదా. ఉంటుంది. నేను మామూలుగా ఎక్కడ పోస్ట్ చేసినా మా మంచి కోఆర్డినేటెడ్ టీం ఉంటుంది. మరి కలెక్టరు, ఎస్పీ, జిల్లా పరిషత్ సిఇఓ, సివిల్ సర్జను, వీళ్ళంతా ఒక మంచి టీమ్గా ఉంటాం మేము ఎప్పుడు. ఎందుకంటే ఇవి పెట్టేవాళ్ళం కాదు మధ్యలో. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవాడిని, వాళ్ళు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, అడ్వైస్ తీసుకునేవాళ్ళు, ఇలాంటి. కాబట్టి ఆ ఎజిటేషన్. ఇంకొక ఘటన జరిగింది. కలెక్టర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన ఓల్డ్ టైమరు. ఆయన ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ మాకు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, శరద్ పవార్ గారు వస్తున్నారు, మనం వెళ్ళి చూద్దామన్నాడు. నేను శరద్ పవార్ గారు ఇప్పుడు ఏం సీఎం కాదు, ఏం కాదు, ఆయన ఒక లీడర్గా వస్తున్నాడు, కాబట్టి ఎలక్షన్లో మన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మనం వెళ్ళకూడదు, అలా కలవకూడదండి అంటే, లేదు నాకు పరిచయం అంటే మీరు వెళ్ళండి నేను రానన్నా. ఆయన వెళ్ళి కలిశాడు. ఎందుకంటే ప్రెస్ ఇది ఎంత డైనమిక్గా ఉంటుందో. ఆయన వెళ్ళి కలిశాడు. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన, ఆఫీస్కి వస్తాను నీ ఆఫీస్కి అంటే, రండి అన్న. వెళ్ళి కూర్చొని టీవీ పెట్టాను. టీవీ పెడితే ఆయన ట్రాన్స్ఫర్. నువ్వు చెప్పావు పొద్దునే, నేను అదే చెప్పాను సార్, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా నాందేడ్ అంటే. ఎస్బి చవాన్ గారు ఇక్కడ నుంచి, శంకర్రావు చవాన్, ఆయన ఈజ్ నేటివ్ ఆఫ్ నాందేడ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరి కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది. మనం స్ట్రిక్ట్లీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం వెళ్ళాలి, లేకుంటే చూడండి మీది ఏమైందని. అదే నువ్వు చెప్పింది నేను వినింటాను. పెద్ద ఆయన ప్రమోటి, ఆయన అదే అన్నారు, నువ్వు చిన్నోడివి కానీ మీరు చెప్పింది వింటే బాగుండేది అని ఆయన అన్నారు. కాబట్టి ఈ విధమైన సెన్సిటివిటీస్ కూడా మనం చూసుకుంటూ వెళ్ళగలగాలి.
కాబట్టి ఇలాంటి ఆ శరత్ జోషి గారి ఇన్సిడెంట్ కూడా దాంతో ఆ రోజు డిక్లేర్ అయిపోగానే మొత్తం స్టేట్లో ఇది సబ్సైడ్ అయిపోయింది. కాబట్టి ఐ హ్యాడ్ ఎ గుడ్ మీటింగ్ విత్ శరత్ జోషి గారు. చెప్పాడు, నేను ఐ హ్యావ్ సీన్ ఫస్ట్ టైం చూశాను ఒక ఆఫీసర్ ఈ విధంగా ఇంట్రెస్ట్ తీసుకొని స్టేట్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలని చెప్పేసి మీరు తీసుకున్న దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆ తర్వాత మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం అన్నమాట. అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. సార్ నాందేడ్లో మీరు చేశారు, దాదాపు 2 years చేశారు కదా. యా ఫస్ట్ ఒక ఎస్పీగా పబ్లిక్ రెస్పాన్స్ టీమ్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత టైంలో వెళ్ళొచ్చని మీరు అనౌన్స్ చేశారండి? యా మేము అది ఏం చేసేవాళ్ళం అంటే ఒక ఇది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చేసింది ఏంటంటే నా టెలిఫోన్ నెంబర్ పేపర్లో ఇచ్చేసేవాడు. నా ఫోన్ నెంబర్ పేపర్లో వచ్చేది. మీకు అప్పటి నుంచి ఉంది? ఐ యూస్ టు గివ్ మై నెంబర్. ఎందుకంటే రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం పోలీసులో. ఎంత క్విక్గా మనం రెస్పాన్స్ అవుతామన్నది. ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి ఏం తెలిసిందంటే ప్రజలందరి దగ్గర సార్ ఫోన్ నెంబర్ ఉంది. అప్పుడు ఇంకా ఇవి రాలేదు, సెల్ ఫోన్స్ రాలేదు. అప్పుడు ల్యాండ్ నెంబర్, నా ఇంటి రెసిడెన్షియల్ నెంబర్ ఇచ్చాను నేను. రాత్రి 2-3 వరకు కూడా ఫోన్లో చేసేవాళ్ళు పబ్లిక్. నేను తీసుకుని మా మెసేజ్ కూడా అనేది, ఎందుకు మీరు నెంబర్ ఇచ్చారండి రాత్రి? మనం వీఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్. మనకు వాడికి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అవ్వచ్చు వాడికి. అప్పుడు మనం అవైలబుల్ కాకుంటే ఎలాగా అని. కాబట్టి ఏమైందంటే నా దగ్గర నెంబర్ ఉంది, నేను రెస్పాండ్ అవుతానని తెలిసినందువల్ల ఆటోమేటిక్గా మెషినరీలు కూడా అయితే వెళ్ళిపోయింది. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు అనమాట. నేను అదే చెప్పేవాడిని, నేను వెళ్ళే లోపల అక్కడ మన లోకల్ వాళ్ళు లేకుంటే ఐ విల్ బికమ్ వెరీ సీరియస్. కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే నేను ఇమీడియట్గా యూనిఫామ్ వేసుకొని వచ్చేస్తానని చెప్పి. కాబట్టి దాంతో ఆల్రెడీ వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ విధంగా పోలీస్ పబ్లిక్కి ఇది కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకోగలిగాం. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నాందేడ్లో జరిగింది వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ధర్మాబాద్ అని ఒక ప్లేస్ ఉంది మీకు తెలుసు, మన బాసర కదా. బాసర తర్వాత ధర్మాబాద్, అది మహారాష్ట్రలో. బాసర మన దగ్గర వస్తుంది. బాబ్లీ ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంతకుముందు మీటర్ గేజ్ ట్రైన్ ఉండేది. అక్కడ ఒకటే ట్రైన్ ఉండేది, నారో గేజ్ ట్రైన్, మీటర్ గేజ్ ట్రైన్. అక్కడ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే అది సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వచ్చేది. ఓకే, మన బోధన నుంచి ట్రైన్ అది. సో వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే మాకు సౌత్ సెంట్రల్ రైల్వే మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది, మా దగ్గర ఒక్క ట్రైను రావట్లేదు, మేము మొత్తం యాజిటేషన్ చేస్తామని వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఇంకే చావో బతుకో ఏదో ఒకటి కానీ మనం డూ ఆర్ డై మనం చేయాలి అని 40,000 మంది ఆ ధర్మాబాదు, ఉమ్రి ఈ ప్రదేశాల్లో వాళ్ళంతా కూడా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళందరూ వచ్చి ట్రాక్ మీద కూర్చోవాలని డిసైడ్ చేసుకున్నారు. నేను ముందు చెప్పాను, నేను ట్రై చేస్తాను మీరు చూడండి అంటే కూడా సార్ మేము విసిగిపోయాము, ఇంకా మేము వచ్చి కూర్చుంటున్నాం. సరే కూర్చున్నారు వచ్చి. నెక్స్ట్ లిటరల్లీ అప్పుడు ఒకే ట్రైన్ నడిచేది. ఉదయం వచ్చేది, ఐ థింక్ 12 గంటలకు వచ్చేది ట్రైను, అదే రాత్రి 7 గంటలకు మళ్ళీ రిటర్న్ వెళ్ళేది. సో నాకు తెలిసింది వీళ్ళు ఇలా చేస్తారని. కాబట్టి అప్పుడు ఏం చేశానంటే ఒక టీం ఇక్కడికి సికింద్రాబాద్కు పంపించి ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ మా వాళ్ళు కలిశారు. కలిసి ఎక్కడికెక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఆ ధర్మాబాద్ స్టేషన్లో బస్సులు పెట్టాము మేము. సో వీళ్ళు దిగగానే వీళ్ళందరినీ బస్సులు ఎక్కించి వాళ్ళ ఇంటికి పంపించేసి, అంటే ఓన్లీ ఎంటీ ట్రైన్ వచ్చింది. తర్వాత వచ్చేసి వీళ్ళు అజిటేషన్ కూర్చున్నారు. మామూలుగా మీరు రైల్వే చట్టాలు చూస్తే ట్రైన్ ఆపడం అన్నది చాలా పెద్ద సీరియస్ క్రైమ్. అది ట్రాక్ మీద కూర్చోవడం పెద్ద క్రైమ్. కానీ 40,000 మంది ఉన్నారు, ఏం చేయాలి నేను ఇక్కడప్పుడు? సో పైనుంచి మాకు ఆర్డర్, యూజ్ ఫోర్స్, తర్వాత కావాలంటే ఫైరింగ్ కూడా చెయ్యి, ఇలాంటివన్నీ రావడం మొదలుపెట్టి. అప్పుడు మాకు ఈ ఫోన్లు అంటే ల్యాండ్లైన్ ఫోన్లు, ఫ్యాక్స్ మెషిన్లు ఉండేవి. కాబట్టి మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ ఫైర్ ఆల్సో. కాబట్టి నేను దానికి పంపించిన రిప్లై, ఐ కెనాట్ బి సెకండ్ జనరల్ డయర్ అని చెప్పి వాళ్ళకి రిప్లై పంపించేసాను మా డీజీ ఆఫీస్. నేను హ్యాండిల్ చేస్తాను ఈ ఇష్యూ, మీరు డోంట్ వరీ. ట్రైన్ ఆగింది, ప్యాసింజర్లు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, ట్రైన్ ఎంటీగా ఉంది, ట్రైన్కి ఏమి కానివ్వను, అది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎలా వచ్చేది డిపోలో ఉండాల్సిందే, దాని బదులు ట్రాక్ మీద ఉంది. అప్పుడు నేను రామ్ నాయక్ గారని, ఈ వాజ్ రైల్వే మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ రైల్వేస్, మహారాష్ట్ర ఆయన. నేను ఆయనతో మాట్లాడాను ఢిల్లీలో, ఫోన్ బుక్ చేసుకొని మాట్లాడాను. ఆయన అన్నారు ఏంటంటే, సార్ ఇలా ఉంది పరిస్థితి, నేను ఫైర్ గీరి నేనేం చేయను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాబ్లం జెన్యున్. నేను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిని, సౌత్ సెంట్రల్ రైల్వే నాకు తెలుసు, కానీ నాందేడ్ మీద అన్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి అన్నారు. ఆయన ఈ గాట్ ఎగ్జైటెడ్. అరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎట్లా అంటే, సార్ నాకు తెలుసు ఇష్యూ, పబ్లిక్లో నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నా పరిస్థితి తెలుసు, కానీ మీరు సాల్వ్ చేయాలి యాజ్ ఎ రైల్వే మినిస్టర్. మీరు మహారాష్ట్ర మినిస్టర్ అయ్యండి, మీరు సాల్వ్ చేయకుండా ఎలాగండి అంటే, వెంటనే ఆయన ఇక్కడ డిఆర్ఎంతో మాట్లాడాడు. ఇక్కడ ఐ థింక్ రావ్ అని ఉండేవారు ఆయన స్పెషల్ భోగి వేసుకొని వచ్చేసాడు ఆయన ధర్మాబాద్. అప్పుడు
3 గంటలు పబ్లిక్ మేము వాళ్ళు కూర్చొని డిస్కషన్ మొత్తం దీన్ని ఎలా చేయాలని ఒక 6 monthsలో ప్లాన్ తయారు చేశాం మొత్తం చేసి దాన్ని ఫాలో అప్ చేసి బ్రాడ్గేజ్గా మార్పించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ టోటల్ సంఖ్య ఒక 250 ట్రైన్స్ అక్కడి నుంచి వెళ్తాయండి గూడ్స్ ఇవన్నీ కలిపి. ఎందుకంటే మెయిన్గా కోల్ ఇవన్నీ నాగ్పూర్ నుంచి రేక్స్ అన్నీ ఎటో తిరిగి వెళ్ళేవి, వాటిలో ఇది కూడా చాలా తగ్గిపోయింది అనమాట. కాబట్టి ఆ ఒక్క ఎజిటేషన్ను మనం హ్యాండిల్ చేయడం వల్ల ప్రాపర్గా ఇప్పుడు ఆ ప్లేస్ డెవలప్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను నాందేడ్కి వెళ్తే సార్ వల్ల రైలు వచ్చిందిరా మనకు అంటారనమాట. అంటే ఇప్పుడు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే పోలీసు రోల్ అన్నది మనం కొంచెం బ్రాడన్ చేయాలి. మనం కేవలం దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా అన్లాఫుల్ అసెంబ్లీగా తీసుకొని చేస్తే అప్పుడు ఏమైందంటే కొంతమంది చనిపోయేవాళ్ళు, ఆ రోజు ప్రాబ్లం అలాగే ఉండేది. ఫైనల్గా కొంతమంది పోలీస్ సస్పెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ప్రజల్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ మనకు తెలియాలి. అవి ఎప్పుడు తెలుస్తాయంటే వాళ్ళతో మనం మమేకమైనప్పుడు అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ తెలుస్తాయి. కాబట్టి ఒక ఇష్యూ కొన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్న ఇష్యూని దాన్ని మనం హ్యాండిల్ చేయగలిగాము అన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం నాకు అక్కడ దొరికింది. ఆ తర్వాత ప్రజలే వచ్చారు, సార్ మేము ట్రాక్ మీద కూర్చున్నాము, మా మీద కేసులు పెట్టండి. వాళ్ళే వచ్చారు. ఎందుకంటే సార్ మీరు కేసు పెట్టుకుంటే మీ ఉద్యోగం పోద్ది, రేపు మీ ఇన్స్పెక్టర్లు కానీ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. వాలంటీర్గా వచ్చి వాళ్ళు మా లాకప్లో కూర్చున్నారు. కాబట్టి ఆ విధమైన ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగాం అనమాట. అక్కడ ఫైనల్గా ఏంటంటే అక్కడ తర్వాత మళ్ళా ఒక ఎమ్మెల్యే వాళ్ళ అసిస్టెంట్ మీద యాక్షన్ తీసుకున్నాం. ఒకరోజు వెళ్ళి వాడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మా పోలీస్ మీద కొంచెం ఇది చలాయించాడు. వెళ్ళి మళ్ళీ యాక్షన్ తీసుకున్నాం, లోపల కూర్చోబెట్టేసరికి ఆయన ఎమ్మెల్యే గారు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించాడు నన్ను అక్కడి నుంచి. అక్కడ కూడా పడింది ఆర్డర్ వచ్చి. సో పబ్లిక్ అజిటేషన్ 3 days ది హోల్ నాందేడ్ వాజ్ క్లోజ్డ్. గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్స్ విత్డ్రా చేసింది. కాబట్టి అదే నేను అంటున్నాను, అదే నేను గొప్పగా గర్వంగా చెప్పట్లేదు, కానీ మనం ఎప్పుడైతే ప్రజలతో మమేకం అవ్వగలమో వాళ్ళు మనలో ఒక మనిషి అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో కాబట్టి ఈ విధమైన యాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే లెట్ అస్ నాట్ బిల్డ్ బ్యారియర్స్ బిట్వీన్ అస్ అండ్ ది పబ్లిక్. ఎందుకంటే నేను ఎప్పుడు మనం కాప్ అంటుంటాం, COP కాప్ అంటే సిటిజన్ ఆన్ పెట్రోల్. అంటే పోలీస్ వాడు కూడా కాప్ ఏంటంటే నేను ఒక సిటిజన్నే, నేను పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అందుకనే నన్ను కాప్ అన్నారు. నేను ఎప్పుడు ఏమంటానంటే ఒక పోలీస్ అన్న వ్యక్తి యూనిఫామ్లో ఉన్న సివిలియన్, ఒక సివిలియన్ యూనిఫామ్ లేని పోలీస్ అని ఆ డెఫినేషన్ నేను ఎప్పుడు అనుకునేవాడిని అనమాట. కాబట్టి మనం యూనిఫామ్లో ఉన్నా కూడా యు ఆర్ రిప్రజెంటింగ్ ది సిటిజన్స్. కాబట్టి ఆ సిటిజన్స్ గురించి మనం ఆలోచించాలి. పర్మిషన్స్ నాకు చిట్లు ఇవేవి పెట్టేవాడిని కాదు. మై డోర్ యూస్ టు బి ఓపెన్, ఎవరైనా జస్ట్ దే కెన్ వాక్ ఇన్ అండ్ దే కెన్ డిస్కస్ విత్ మీ. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. ఎలాగైందంటే రాత్రి కొంతమంది అమ్మలు కూడా ఫోన్ చేసేవాళ్ళు, సార్ మా వాడు టీవీ చూస్తున్నాడు, రేపు ఎగ్జామ్ ఉంది, మీరు ఒకసారి వార్నింగ్ ఇవ్వండి ఫోన్లో. అంటే ఈ టైపు ర్యాపో వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను ట్రీట్ చేయడం మొదలు పెట్టారు అనమాట నాందేడ్లో. ఇప్పుడు కూడా వెళ్తుంటాను నేను, పీపుల్ రిసీవ్ మీ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్. కాబట్టి అదేంటంటే అది కేవలం పోలీస్ దీంట్లోనే అది సాధ్యమండి. కరెక్ట్. ఎందుకంటే మనం నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి. పోలీస్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఐఆర్ చేయాలా లేదా, అరెస్ట్ చేయాలా లేదా, ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా తీసుకోవాలి. కాబట్టి ఆ డెసిషన్ ప్రాపర్గా ఫెయిర్గా మనం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఇది ఉంటుంది, నమ్మకం. విభాగం పట్ల నమ్మకాన్ని పెంచడం ఒక సీనియర్ వ్యక్తులుగా మన అందరి బాధ్యత అనమాట. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు నాందేడ్. సార్ నాందేడ్లో కంప్లీట్ అయిపోయింది. ఎస్. అక్కడ ఆల్రెడీ మీకు ట్రాన్స్ఫర్ చేయించాలని చూసారు, కానీ పబ్లిక్ ఉద్యమం చేయడం తిరిగి అక్కడే ఉంది. ఆ తర్వాత ఒక సంవత్సరం చేశాను నేను అక్కడే. 3 years టెన్యూర్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ పూనా వెళ్ళాను యాజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, DCP. పింప్రి చించోడ్ అని ఏరియా, అది కూడా వాస్ట్ ఏరియా. పింప్రి చించోడ్ అని ఇప్పుడు కొత్త కమిషనరేట్ పెట్టారు అక్కడ. సో అక్కడికి పంపించాను నేను. అది కూడా మళ్ళీ చూసుకుంటే అది కూడా ల్యాండ్ మాఫియా ఉన్న ఏరియా. తర్వాత వచ్చేసి కమ్యూనల్ ఎలిమెంట్స్ ఉండేవాడు కాదు, కానీ ఈ ల్యాండ్ మాఫియాలు, తర్వాత ఈ భూ కబ్జాలు ఇలాంటివి ఎక్కువగా అక్కడ ఉండేది. అదర్వైజ్ ప్రాపర్టీ క్రైమ్స్ అవన్నీ. అక్కడ కూడా వెళ్ళి వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ గుడ్ వర్క్. అక్కడ కూడా బాగా జరిగింది నాది.
తర్వాత అక్కడి నుంచి నేను ఐ వెంట్ టు ఎస్ఆర్పిఎఫ్, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కానీ పూణేలో బుధవారపేట అని ఒక Yeah. ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు, ఎక్కువ అమ్మాయిలు ఇది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏదైతే ఉంటుందో బుధవారపేటలో ముఖ్యంగా మన ఈ సైడ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎస్పెషల్లీ అనంతపురం ఈ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు. అక్కడ కూడా లోకల్గా రైడ్స్ అలాంటివి కూడా చేసి చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ ఇక్కడ నుంచి ముఖ్యంగా ఉమాపతి గారు అప్పుడు ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాడు, మన మహేష్ భాగవత్ గారు వీరందరూ కూడా దీంట్లో ఉండేవాడు. కాబట్టి అక్కడ కోఆర్డినేట్ చేసి చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట. కానీ అక్కడ కొంతమంది మహారాష్ట్ర పోలీస్ సపోర్ట్ చేసేవారు కాదనేది ఒకటి వార్త. అది కొద్దిగా కంప్లైంట్ ఉండేది. అది అక్కడ ఫరస్ ఖానా అని ఆ ఏరియాలో అక్కడ ఇది కొద్దిగా చేసేవాళ్ళని వీళ్ళు కూడా నాకు చెప్పేవాళ్ళు. బట్ వాట్ ఎవర్ పాసిబుల్ అసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇచ్చి చేసేవాళ్ళం. అది ఎందుకంటే ఒక సోషల్ ఇష్యూ, అది సోషల్ ఇష్యూలో మన దగ్గర యాక్ట్స్ ఉన్నా కూడా దాన్ని టోటల్గా చేయాలంటే మనం స్ట్రిక్ట్గా దాని గురించి వెళ్ళాలన్నది కూడా నేను ఎంఫసైజ్ చేసేవాడిని అప్పుడు. సో నేను ఐ యూస్ టు బీ ఇన్ పింప్రి చెంచువడ్ ఏరియా, ఇంకొక ఏరియాలో ఉండేవాడిని. సో అక్కడ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మా మిస్సెస్ కొద్దిగా హెల్త్ షీ హ్యాడ్ అ ప్రాబ్లం. కాబట్టి నేను అప్పుడు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని వెళ్ళాను అనమాట, ఎస్ఆర్పిఎఫ్. ఇక్కడ ఏదైతే పూణేలో మీరు పనిచేసిన టైంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పోలీసులు వచ్చినా వాళ్ళకి మంచి అకామిడేషన్ ఇవ్వడం అనేది చేసేవారు అనేది. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చాలా మంది ఫోర్స్ కోసం వస్తే మీరు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేవారని కూడా చెప్తున్నారు. డెఫినెట్గా అండి. అందుకని నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏపీఎస్పీ లాగా అక్కడ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది, అక్కడ వెళ్ళాను. అక్కడ బెటాలియన్ అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ నేను కమాండెంట్గా వెళ్ళాను. అదొక డిఫరెంట్ లైఫ్ ఆల్ టుగెదర్. కమాండెంట్ అంటే అక్కడ వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారనమాట బెటాలియన్స్లో.